ఈరోజు మన సిరీస్లో డే 17 మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ బాయిల్ చేద్దాం అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే అవి స్పాయిల్ అయిపోయాయి. మళ్ళీ వేరే ఎగ్స్ బాయిల్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి క్లాస్కి వెళ్ళిపోయా. క్లాస్ అయ్యాక రూమ్లో వెజిటేబుల్స్ అయిపోయాయని షాప్కి వెళ్ళి కొనుక్కున్నా. అక్కడే ఒక థాట్ వచ్చింది, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయం కదా, అయినా కూడా ఫుడ్ టైంకి వస్తుంది, రూమ్ క్లీన్గా ఉంటుంది. కానీ బయట ఊరు వచ్చాక మాత్రం అన్నీ మనమే చేసుకోవాలి. లైక్ వెజిటేబుల్స్ కొనడం నుంచి కుకింగ్, వెదల్స్ క్లీన్ చేయడం వరకు. అప్పుడే కదా లైఫ్ వాల్యూ అండ్ కష్టమేంటో అర్థమవుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మనం నిజంగా గ్రో అవుతాం. చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా మనల్ని స్ట్రాంగ్గా మార్చేస్తాయి. నైట్ క్లైమేట్ చాలా బాగుంది కదా అని అలా డ్రైవ్ చేస్తూ చేస్తూ ఒక్కోసారి ఏనో కేఫ్కి వెళ్ళాం. అంబియన్స్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అక్కడ ట్రై చేసిన ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ కూల్ వెదర్లో మంచి ఫుడ్ తింటూ ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. లైఫ్లో పెద్ద మూమెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తే జర్నీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో నా డే 17 ఇలా ఎండ్ అయింది. డే 18లో మళ్ళీ కలుద్దాం.